హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు గుంట పొంగనాల రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కలుపుకొని ఇలాగ పక్కన పెట్టుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఇలాగా మైదా పిండిలో కొద్దిగా ఏది ఉంటే అది ఒక కప్పు మైదా పిండిలో కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ పిండిలో ఇలాగ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చక్కగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాల పాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యే వరకు ఉంచండి ఫ్రెండ్స్. ఉంచిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్తో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంటే గుంట పొంగనాలు చేయడానికి ఇది కంపల్సరీ ఉండాలి కదా. చిన్న చిన్న స్పూన్తో ఇలాగా మనం ఏదైతే కలుపుకున్నామో ఆ పిండిని ఇలాగ చిన్న చిన్న పొంగనాల కింద వేసుకోవాలి. గుంట పొంగనాలు పాన్లో వేసుకోవాలి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాం. వేగనిచ్చిన తర్వాత క్రిస్పీగా ఇవి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దామా. బాగా అన్నీ వేగినాయి కదా. వేగిన తర్వాత చిన్న స్పూన్తో మళ్ళీ ఒక్కవైపు టర్న్ చేసుకుందాం. ఇలాగ ప్రతి ఒక్కటి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు వైపులు కూడా క్రిస్పీగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ రెండవ వైపు కూడా వేగాలి కదా. అదే మీడియం ఫ్లేమ్లో మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ వేగనిచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని చూస్తే గుంట పొంగనాలు మనకి రెడీ అయిపోతాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ గుంట పొంగనాల రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది మీ పిల్లలకి స్నాక్స్ రూపంలో కానీ మార్నింగ్ ఇడ్లీ పిండితో ఇడ్లీ వేసినప్పుడు కానీ ఇలాగ చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. దాంతో పల్లీ చట్నీ కానీ మనకి పుట్నాల చట్నీ కానీ వేసుకోవాలి. తింటే చాలా బాగుంటుంది. మనం ఈ చిన్న వీడియోని నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. శివశేషు వ్లాగ్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.